నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణమయమైన సభా సదస్సుకి సవనే నమస్సులు సమర్పణ చేసుకుంటూ లీలాశుకుల వారు అనుభవించి అందించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో అమ్మ తన పనిలో తానుంటే దగ్గరికి వెళ్ళాట. మాత అని పిలిచేట. కిం యదునాథ, ఎన్నాయనా అంటే దేహి చషకం అన్నట. అంటే నాకు పాలగిన్నివ్వు అన్నట్ట. కిం తేనా, ఎందుకు ఆ పాలగిన్నె? పాతుం పయ, పాలు తాగాలమ్మా అన్నాడు. తన్నాస్త్యజ్య, ఇప్పుడు కాదులే అన్నదిట. కదాస్తివా, అటువంటప్పుడు మళ్ళీ ఎప్పుడు తాగాలి అన్నాడు. నిశి, రాత్రి తాగుదువుగానిలే అన్నాడు. నిశా కావా, రాత్రి అంటే ఏమిటమ్మా అన్నాడు. చీకటి పడ్డమే రాత్రయ్యా అన్నది. అంధకారోదయ, ఓహో చీకటి పడితే రాత్రి అన్నమాట అని వెంటనే అమీల్యాక్షి యుగం, కళ్ళు రెండు మూసుకుని అమ్మ రాత్రి అయిపోయింది పాల వినివ్వమ్మ అన్నట్ట. ఆ అమీల్యాక్షి యుగం నిశాప్యుపగత దేహీతి మాతర్ముహు, ఇలా అని ఆ తల్లి యొక్క పైట లాగుతూ వెనకాల తిరుగుతున్నటువంటి ఆ బాలకృష్ణుడు వక్షోజాంశుక కర్షణోద్యతకర కృష్ణ సపుష్ణాతునః, ఆ కృష్ణుడు మనల్ని పోషించుగాక. పాల కోసం తిరిగే ప్రభు మనల్ని పోషించాలట. ఎంత గొప్ప విశేషం చూడండి. ఇందులో ఆంతర్యం ఏమిటి? ఏదో అందంగా భావించుకున్నాడండి కృష్ణుడిని కాదు. ఇందాక చెప్పినట్టు ప్రతి లీలలో పరమార్థం అన్నది. ఆయన రెండు కళ్ళు మూసుకుని చీకటైపోయింది పాలివ్వు అంటే అర్థం ఏమిటి? నిజంగా భగవంతుడు రెండు కళ్ళు మూసుకుంటే చీకటి అవుతుంది. ఆయన ఎవరు? సూర్యచంద్ర నేత్రుడు. ఆ రెండు మూసుకుంటే అంధకారమే. అది ఇందులో చెప్పినటువంటి ఆంతర్యం. అందుకే రెండు కళ్ళు మూసుకుని చీకటి అయిపోయింది అని ఆయనే అనగలడు, మనం అనలేము. అంతేకాదు ప్రతి వ్యక్తిలో ఉన్న చైతన్యం కళ్ళు తెరిస్తే జీవితం, కళ్ళు మూస్తే లేదు. ఆ చైతన్యమే భగవానుడు. ఎవరు మనలో కళ్ళు తెరిపిస్తున్నారు, ఎవరు మనలో కళ్ళు మూస్తున్నారు? కళ్ళు వాలిపోతున్నాయండి, వాటంతరవే వాలిపోయిన నిద్ర వచ్చేసిందండి. మళ్ళీ ఉదయాన్నే ఎవడో కొట్టినట్టు మెలకు వచ్చిందండి. ఎవడు కొట్టాడు? లోపల నుంచి ఒక ఆయన కొట్టి లేపుతున్నాడు. వాడిని పరిశీలించు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సాక్షీభూతంగా ఉన్నటువంటి ఆ చైతన్యమే కృష్ణుడు. ఇదేదో మన అన్వయాలు కాదు, అక్కడ ఉన్నవాడు కృష్ణుడు కనుక ఇవే అన్వయాలు వస్తాయి. ఏం చేస్తాం? మనందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని ఎంతగా చెప్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత పోనీలైనా అమ్మ పాలిచ్చిందిట. తొందరగా తాగి అందట. ఒక పగటిపూట పాలు ఇచ్చి కాళింది పులినోదరేషు, పిల్లలు కావాలని ఎంత హడావిడి పెడతారో ఇచ్చేటప్పుడు తాగమని అంత హడావిడి పెడతారు. అప్పుడు బతిమాలడం వీళ్ళ పని అవుతుంది. అయితే ఎప్పటికీ తాగట్లేదుట. ఆయన కొంచెం బెదిరించాలని ఏం చేసిందిట, తొందరగా తాగు, ఎందుకంటే ఇప్పుడే బలరాముడు వాళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చే లోపల తాగేసాయి అన్నాడు. అయితే పాలు తాగితే ఏమొస్తుంది అంటే జుట్టు ఇంకా పెరుగుతున్నది అంటుందట. పాపం ప్రతి వాళ్ళకి అలాంటి బాధలు ఉంటాయి. ఇక్కడ మన ముందే కూర్చుని కొందరు ఈ మధ్య యోగా టెక్నిక్లు కూడా చేస్తున్నారు. ఏమిటంటే జుట్టు పెరగడం కోసం. ఇవన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. ఏం చేస్తాం, నానా అవస్థలు. బాల్డ్ నుంచి బోల్డ్కి వెళ్ళాలని తపనలు ఇవన్నీ ఉంటాయి కదండి. అలా పసితనం నుంచే కొందరికి ఉంటాయి పాపం. అందుకు అన్నదిట, పాలు తాగితే ఏమొస్తుంది అని అడిగట. జుట్టు బాగా పెరుగుతుందని చెప్పింది తల్లి. వెంటనే ఇలా పాలు తాగి ఇంకా పెరగలేదమ్మా అని అన్నట్ట. అలా అన్నటువంటి శ్రీకృష్ణుడు మనల్ని రక్షించుగాక అని చెప్పినది. ఇంకా మరొకసారి దిష్టి తీసిందిట అమ్మ. ఆ దిష్టి కూడా ఎంత బాగుందో చూడండి. అది ఎప్పుడు దిష్టి తీసింది అంటే ఆయన మన్ను తిన్నాడనే ఫిర్యాదు రాగానే చెవి నురిమి, ఏం మన్ను తిన్నావా ఏది అని అడిగితే నోరు తెరవగానే ఏం చూపించాడు ఆయన? సమస్త భువనాలు ఆయనలోనే ఉన్న విషయాన్ని చూపించాడు. ఆ దృశ్యం మనం ఊహించడం కూడా కష్టమండి. ఎందుకంటే సమస్త భువనాలతో పాటు యశోద కృష్ణుణ్ణి చూస్తున్న విషయం కూడా యశోద అందులో చూసిందిట. అంటే యశోదని చూసింది. మనం ప్రపంచాన్నంతటిని చూడగలం, కానీ ప్రపంచాన్ని చూస్తున్న మనల్ని మనం చూడగలమా? కొంచెం ఆలోచించుకోండి. ప్రపంచాన్ని చూస్తున్న మనల్ని మనం చూడాలి అంటే మన నుండి మనం వేరు కాగలగాలి. మన నుండి మనం వేరు కాగలం అంటే మన దేహాదులకు కూడా అతీతమైన స్థితికి మనం వెళ్ళగలిగితే మనల్ని కూడా మనం చేయగలం. దాన్ని యోగ దృష్టి అని అంటారు. ఈ దృష్టి సరిపోదు. అందుకు ఇక్కడ యశోదమ్మ చూసింది కాదు, కృష్ణుడు చూపించాడు అని అర్థం. మనం చూస్తే కనిపించేవాడా? ఆయన చూపిస్తే గాని మనం చూడలేం. అలాగా అమ్మకి మొత్తం భువన భాండాలన్నీ చూపించితే ఆవిడ ఆఖరికి తెలుసుకుని ఈయన విష్ణువే అని దండం పెట్టబోతుంటే వెంటనే తెరవేసట్టాను. ఇలాగైతే చాలా కష్టం. బోల్డ్ పనులు పెట్టుకున్నాడు.
ఎందుకంటే ఆ అమ్మ కొడుకు అని లాలించాలి అని వచ్చిన వాడు ఇప్పుడు మళ్ళీ ఆవిడ కూడా విష్ణు భజన చేయడం మొదలు పెడితే ఆయన ఏం చేశాడు, మొత్తం తెరవేశాడు. కానీ ఆవిడకి ఇందాక చూసిన అనుభూతులు మాత్రం మనస్సులో ఉండిపోయాయి. ఏమని? తెల్లని కొండ చూసింది, అందులో కైలాస పర్వతం, అలాగే అంత పెద్ద పాల సముద్రం చూసింది, ఇంకా ఈ భువన భాండాలన్నీ చూసినది, అనేక రకమైన భూమి వంటి గోళాలు చూసింది. అప్పుడేమనుకుంది, భూమి కైలాసం అనుకుంది. ఇప్పుడేమనుకుంటుంది అంటే అందులో నాకు తెల్లని కొండ కనబడింది. అంటే ఈయన చాలా వెన్న తిన్నాడు కదా, అదంతా అక్కడ అరక్కుండా ఉండిపోయిందేమో ఆ లోపల. పైగా నాకు పెద్ద పాల సముద్రం కనబడింది, కానీ అది పాల సముద్రం కాదు, బోల్డ్ పాలు తాగాడు కదా, అవేవి అరగలేదు. పైగా భూగోళాలు కనబడ్డాయి, భూగోళాలు కాదు, మట్టి ముద్దలు ఒక్కొక్కటి. ఈయన మన్ను తిన్నాడని ఫిర్యాదు ఇవాళ వచ్చింది, కానీ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ ఉందో. అందుకే ఆ లోపలంతా కూడా ఈ మన్నంతా ఉండలు కట్టుకుపోయింది. మొత్తానికి పిల్లాడికి ఇంత తిన్నాడని చెప్పి ఊళ్ళో అందరు దిష్టి పెట్టేశారు, అందుకు అజీర్ణం చేసేసింది అని చెప్పి దిష్టి తీసిందిట, తూతూ అని. ఆ దిష్టి మనల్ని రక్షించుగాక అని ఇక్కడ కూడా భావన చేస్తున్నారు ఆయన. ఇలా చేసి ఆ దివ్యమైనటువంటి విషయాన్ని తీసుకువెళ్ళి బాలకృష్ణుడి నుంచి మనం క్రమంగా వెళితే ఆ కంసనిషూదనుడైన కృష్ణుడిని కూడా చూపిస్తున్నారు. అసలు ఇవి వింటూ ఉంటే మరో ప్రపంచంలోకి వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తే ఇంకా ఏదో పాపం వెనకాల ఉందని అర్థంట. ఆ మాట నేననలేదు, పోతన గారు అంటారు. ఇంకా కృష్ణకథ చాలు అని ఎవడంటాడు అంటే వినా పశుఘ్నుడు తక్కన్ అన్నాడు. పశువుల్ని చంపుకు తినే హింసా ప్రవృత్తి కలవాడు మాత్రమే ఇంకా చాలండి కృష్ణ కథ అంటట. వాడు అంటే రాజస తామస ప్రవృత్తులు ఉన్నటువంటి వాడు మళ్ళీ ఇటే పడాలనుకుంటాడు, కానీ అక్కడ ఉండాలనుకోడు అని. ఆ కారణం చేత ఈ కృష్ణ కథల్లో అవే జీవితానికి సారంట. సంసారే కింసారం కంసారైశ్చరణ కమల పరిభజనం జ్యోతి కిం అంధకారే యదంధకారేరనుస్మరణం. సంసారంలో సారం ఏంటయ్యా అంటే కంసారి యొక్క స్మరణమే సారం. కంసారి అంటే కంసునికి శత్రువైనటువంటి కృష్ణుని స్మరణమే. అలాగే అంధకారంలో ఏది జ్యోతి అంటే అంధకారి స్మరణమే అన్నాడు. అంధకారంలో అంధకారి అంటే ఎవరు? అంధకుడనే రాక్షసునికి శత్రువు అంటే శివుడు అని అర్థం. ఈ రెండు చెప్తున్నాడు ఆయన. ఏమిటి ఇద్దరిని చెప్తున్నాడు అంటే ఈయనకి ఆ ఇద్దరు కూడా భేదం లేదన్న విషయం శైవావయం అనే దగ్గర చెప్తున్నారు. ఆ శివకేశవుల స్మరణమే జీవితానికి కావాలి అని చక్కగా ప్రకటించాడు ఆ స్వామి. అందుకు ఇక్కడ బాలకృష్ణుని మూర్తులన్నీ వర్ణిస్తూనే ఒక్కసారి వివాహ కృష్ణుని కూడా వర్ణిస్తున్నారు. ఎందుకంటే మనకి ఏదైనా చివరికి కళ్యాణం చెప్పుకోవడం ఒక అలవాటు. అందుకే ఈరోజు మనకు తెలియకుండానే రుక్మిణీ కళ్యాణంలోకి వెళుతున్నాం. అయితే ఈయన అక్కడక్కడ రుక్మిణి అనే శబ్దం వాడినప్పటికీ కూడా కృష్ణకర్ణామృతంలో రుక్మిణీదేవిని చెప్పేటప్పుడు లక్ష్మి అనే శబ్దమే వాడారు. కనుక ఎక్కడెక్కడ లక్ష్మి అని చెప్పబడుతుందో అక్కడెక్కడ రుక్మిణి అనే అర్థం చేసుకోవాలి మనం. అందుకు లక్ష్మీ కళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురుహూతమిత్రం కారుణ్యపాత్రం కమనీయ గాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం అంటారు ఆయన. ఆ లక్ష్మీ కళత్రుడు అంటే రుక్మిణీ కళ్యాణ వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఉత్తుంగస్తన మండలోపరి లసత్ప్రాలంబ ముక్తామణే అంతర్బింబితమింద్రనీల నికర ఛాయానుకారిద్యుతే లజ్జా వ్యాజముపేత్య నమ్రవదనా స్పష్టం మురారిర్వపు పశ్యంతి ముదితా ముదేస్తు భవతాం లక్ష్మీర్వివాహోత్సవే. లక్ష్మీ వివాహోత్సవం, రుక్మిణితో స్వామికి వివాహం జరుగుతున్నప్పుడు ఆ తల్లికి ప్రక్కన కొంతసేపు కూర్చున్నప్పుడు ఆయన్ని చూడాలి అని కోరిక పుట్టింది. కానీ బిడియం వల్ల అవకాశం లేదు, అక్కడ జరుగుతున్న పద్ధతుల వల్ల అవకాశం లేదుట. ఆ తర్వాత తలంబ్రాల సమయం వచ్చినప్పుడు ఆయన ఎదురుగా కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన చూడొచ్చు అనుకుంది, కానీ సిగ్గడ్డు వచ్చింది. పోనీ ఎలాగోలో చూద్దామంటే ఆయన ఆవిడనే చూస్తున్నట్ట. ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు ఈవిడ ఎలా చూడగలదు? అందుకు ఒక్కసారి ఏం చేసిందంటే తల ఎత్తిన ఆవిడ కాస్త ఆయన చూస్తున్నాడు కానీ బాగా దించేసింది తల. ఆ బాగా దించేయడంతో ఆమెకి ఏం కనబడింది అంటే తన హృదయం దగ్గర వేలాడుతున్న ముత్యాల దండ కనబడింది తనకి. ఆ ముత్యాల దండలో ఆ ఎదురుగా ఉన్న కృష్ణుడు ప్రతిఫలిస్తున్నట్ట. ఇంకా ఆవిడ తలెత్తలేదుట. తలెత్తకుండా అలా చూస్తూ ఉండిపోయిందిట. అంటే ఇంకా నన్ను చూడాలన్న ముచ్చట నీకు లేదా అని ఆయన అడగనక్కర్లే, ఎందుకంటే ఆయన్నే చూస్తోంది తన హృదయంలో. అందుకు అలాగా
తన యందు ఉన్నటువంటి రత్నములో ప్రతిఫలిస్తున్న స్వామిని చూస్తూ మురిసిపోతున్నది లక్ష్మీదేవి అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే పరమాత్మని హృదయంలోనే దర్శిస్తూ పరవశించడమే అసలైన లక్ష్యం అనేటటువంటి భావాన్ని ఎంత చక్కగా వర్ణించి చూపించారు ఇందులో. ఇటు ఇలా మనం వెళుతూ ఉండగా క్రమంగా మనకి ఆ కృష్ణతత్వ వైభవంలో ఆ వ్రేపల్లని వదిలి మనకి వెళ్ళాలనుండదు, ఆయనకి వెళ్ళాలనుండదు గనక ఒక్కసారి ఈ కృష్ణ కర్ణామృతం ఎక్కడ వినబడినది అంటే ఎప్పుడు వినబడే చోటు ఆ వ్రేపల్లె బృందావనం. మన హృదయం చివరికి అక్కడికే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మాధుర్య లీలకు భూమి కాదు, కృష్ణుని మాధుర్య లీల అక్కడ గోచరిస్తున్నది. ఐశ్వర్య లీల మధుర మొదలైన ప్రాంతాల్లో చూపించాడు. మాధుర్యం పూర్తిగా చూపించిన చోటు బృందావనం. అందుకు ఆ బృందావనంలో తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు పగలు రాత్రి కూడా కృష్ణ మాధుర్యం తప్ప మరొకట్లేదు. అక్కడ తెల్లవారుజాము ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి. గాయంతి క్షణదావసాన సమయే సానందమిందు ప్రభాః రుంధంత్యో నిజదంత కాంతి నివహైర్గోపంగనా గోకులే మధ్రంత్యోదధిపాణి కంకణ ఝణత్కారానుకారం జవాత్ వ్యావల్గద్వసనాంచలాయ మనిషం పీతాంబరో వ్యాత్ సనః. అక్కడ పరమాత్మ ఎవరి చేత గానం చేయబడుతున్నాడు అంటే ఆ తెల్లవారుతున్న వేళ అక్కడున్న వ్రేతలు అంటే ఈ గొల్లపడుచులందరూ కూడా గాయంతి అనే శబ్దం ద్వారానే గాయత్రి అనే ధ్వనిని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ తెల్లవారు సమయంలో చేయవలసిన ఏ దివ్య జపం ఉన్నదో దాన్ని చూపిస్తున్నారు. ఆ గాయత్రి జపం వీరికి ఏదయ్యా అంటే శ్రీకృష్ణుడే, మరొకట్లేదు. అందుకు శ్రీకృష్ణ గానమే మహా మంత్రమే వాళ్ళని రక్షిస్తున్నది. క్షణదావసాన సమయే అంటే రాత్రి యొక్క చివరి సమయము. రాత్రి యొక్క చివరి సమయం అంటే అజ్ఞానం అంతరిస్తున్న సమయం అని చెప్పడం. ఆ సమయంలో మథన సాగుతోంది అంటే కవ్వంతో చిలుకుతున్నారు. హృదయాన్ని మథనం చేసి చేయడం. అక్కడ చేసేటువంటి ఏ మంత్రస్మరణం ఉన్నదో అదే సామగానం, అదే చల్ల చిలకడం. అక్కడ చల్ల అంటే మూలాధారం నుంచి మనకు కట్టినటువంటి వెన్ను బద్దని ఆ తాడుతో చిలుకుతూ చేసే జపం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కవ్వాన్ని చిలుకుతూ వాళ్ళు పాడుతున్న పాట. గాయంతి క్షణదావసాన సమయే. ఇందులో ఉన్నది గొప్ప భావనది. పైగా వారు ఆ పాడడం ఏదో నిద్రమత్తుతో అలవాటు కొద్దీ పాడకుండా రుంధంత్యో నిజదంత కాంతి నివహైర్ గోపాంగనా గోకులే. రాత్రి చీకటే కాదండి, వెన్నెల కూడా ఉంటుంది. అయ్యో రాత్రి అయిపోయింది అంటే వెన్నెల పోయింది కదా అంటే ఏం పోలే, ఆ వెన్నెల సొగసు అలాగే ఉంది అని రుజువు చేస్తూ గోపికలు నవ్వుతూ చిరుకుతున్నట్ట. వాళ్ళ నవ్వులే వెన్నెలై ఉన్నట్ట తెల్లవారుజాముల్లో. అలాగ చిరుకుతూ ఉండగా గానం చేస్తూ ఉన్నారు. అందుకు ఆ తెల్లవారుజామున ఏ ఒక్కరూ నిద్రపోవడం లేదు. ఎందుకంటే ఈ పాట వారిని నిద్రపోనివ్వడం లేదు. అంటే అర్థం ఎవరు తన ఊపిరిదారుల్లో నిరంతరం కృష్ణ గానాన్ని చిలుకుతూ మథన చేస్తూ ఉంటారో వారికి అజ్ఞానం అనే నిద్ర ఉండదు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆంతర్యం. అందుకే ఆ తెల్లవారుజామున నిద్రలేపి రండి ధ్యాన స్నానం చేద్దామని ఆండాళ్ళమ్మ గోదాదేవి ఎంత చక్కగా చెప్పింది. காசும் பிறப்பும் கலகலப்ப கைப்பொத்து வாசன ரங்குல் லாயச்சியார் மத்தினால் இப்படுத்த தைரரவம் கேட்டிலைయో నాయక పెన్నిళ్ళాయ్ అని తిరుప్పావైలో 7వ పాసురం మనకు చెప్తున్నది. ఏం వినబడలేదా ఇంకా ముద్దు నిద్ర ఏమిటి? ఆ తెల్లవారుజామున ఈ వ్రేపల్లిలో మీరు అంత వల్లమాలి నిద్ర ఎలా పోతున్నారో దీనికే మన కృష్ణశాస్త్రి గారు తెలుగులో బాగా చెప్తారు. తెల్లవారెవరే పల్లెలో వినరమ్మ చల్లతర చేసవ్వడి అది చెప్తున్నారు ఇక్కడ. కెట్టిలయ్యో వినలేదా ఏమిటి? మత్తినాల్ ఓసై పుడుత తైరరవం. రవం అంటే ఆ పెరుగును చిలుకుతున్న చప్పుడు మీకు వినబడలేదా? తెల్లవారెవరే పల్లెలో వినరమ్మ చల్లతర చేసవ్వడి నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వలమాలిన నిదర వలదమ్మ చెరులారా. ఏమిటది?
నల్లనగు నా స్వామి నడయాడు వాడ. ఏది? నా దేహమే నల్లనగు నా స్వామి నడయాడు వాడ. అక్కడ వల్లమాలని నిద్రపోకు, నిరంతర జాగరూకుడవై అందులో తిరిగే ఆ కృష్ణస్వామిని దర్శించు. ఘోష యోషిదను గీత యవ్వనం కోమలస్తనిత వేణు నిశ్వనం సారభూతమభిరామ సంపదాం ధామ తామరసలోచనం భజే అని వర్ణించి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని కూడా చూపిస్తున్నారు. ఆ రేపల్లికి సంబంధించి అది కానీ తలంచుకోకపోతే పూర్ణం కాదు కృష్ణకర్ణామృతం. అది తృతీయాశ్వాసంలో మొదటి శ్లోకం. ఇది కూడా ప్రథమాశ్వాసంలో అస్థి స్వస్తరుణీకరాగ్రవిలసత్ అని ఏ వస్తువు నిర్దేశం చేశాడో అదే వస్తువు నిర్దేశం అలాంటి శబ్దాలతోనే మొదలుపెట్టారు. అస్థి స్వస్త్యయనం సమస్త జగతామభ్యస్త లక్ష్మీస్తనం వస్తుధ్వస్త రజస్తమోభిరనిసం న్యస్తం పురస్తాదివా హస్తోదస్త గిరీంద్రమస్తకతరు ప్రస్తార విస్తారిత స్రస్త స్వస్తరు సూన సంస్తరల సత్ప్రస్తావి రాధాస్తుతం. ఎన్ని స్థాలు పెట్టారో చూడండి. ఇక్కడ అది విశేషం. ఈ సా తా తా సా ఇవంతా కూడా గాయత్రి మంత్రంలో ధ్వనించే తకార సకారాలే వైశిష్ట్యం అంతా ఇందులో చూపిస్తున్నాడు ఆయన. అస్థి అస్థి గురించి అప్పుడే చాలా గొడవ పడ్డాం మనం. సర్వకాల సర్వావస్థలు ఉండే వస్తు అస్థి వస్తు. ఒక మహావస్తువు ఉన్నది. ఆ వస్తువేది? అస్థి వస్తు. అస్థి వస్తువు అంటే సద్వస్తువు. ఏది సచ్చిదానందమో అదే. ఆ వస్తువు ఎలా ఉన్నది? ఇదిగో ఈ అవతారం ధరించొచ్చింది. ఎందుకు వచ్చింది? స్వస్త్యయనం సమస్త జగతాం. అవతార ప్రయోజనం చెప్తున్నారు. సమస్త జగత్తుకి స్వస్తిని ఇచ్చేటటువంటి స్వరూపం ఇది. అందుకు సర్వ జగత్తుకి స్వస్తి కలిగించడానికి. స్వస్తి అంటే అర్థం ఇది స్వస్తి కాదు. సు అస్తి స్వస్తి, మంచి ఉండుగాక. అందుకే అస్థి స్వస్తి. అస్థి అయిన తత్వం జగత్తుకి సు అస్థి, శుభము కలిగించుటకై సమస్త జగతం వచ్చింది. అసలు ఎక్కడిది? అభ్యస్త లక్ష్మీస్తనం. ఆ లక్ష్మీదేవి హృదయంలో ప్రకాశించే వస్తువు వచ్చినది. ఈ వస్తువు ఈ జగత్తులోకి వచ్చినంత మాత్రమున జగత్తులో ఉండే రజోగుణ తమో గుణాలకి ఇది అంటదు. ఇది రజోగుణ తమో గుణాలకు ఆవల ప్రకాశించేటువంటిది. అందుకే ధ్వస్త రజస్తమోభిరనిశం. అటువంటి వస్తువు న్యస్తం పురస్తాదివా, అనిశం న్యస్తం, ఎల్లవేళలా మా కళ్ళ ముందే ఉండుగాక. ఇది మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే రజస్సులు తమస్సులు నిండిపోతాయండి మాకు. అందుకే ఇది ఎప్పుడు మా కళ్ళ ముందే ఉండాలి. ఎలా ఉండాలి అంటే హస్తోదస్త గిరీంద్రమస్తకతరు ప్రస్తార విస్తారిత స్రస్త స్వస్తరు సూన సంస్తర రసత్ ప్రస్తావి రాధాస్తుతం. ఆ స్వరూపం హస్తోదస్త గిరీంద్రం అంటే హస్తమునందు గిరీంద్రాన్ని పట్టుకున్న రూపం. ఈ రూపం ఏమిటి? గోవర్ధన గిరిని ధరించినటువంటి శ్రీకృష్ణుని యొక్క స్వరూపం. ఒక్కసారి ఆ పర్వతాన్ని భావించండి. అది పట్టి ఉన్నాడు ఆయన. ఆ పట్టి ఉన్నప్పుడు ఆ పైన పర్వతాల నిండా పచ్చని చెట్లు ఉంది. ఆ పర్వతం నిండా ఈ పచ్చని చెట్లు ఈయన ఎత్తగానే ఆ చెట్ల నుంచి జలజలజలని పువ్వులన్నీ రాలిపోతున్నాయట. అయితే ఆ పువ్వులు రాలుతున్నాయా? కాదు. ఆ పైనుంచి దేవతల ఆనందంగా పువ్వులు వేస్తున్నట్ట. అవో ఇవో తెలియకుండా ఒక మహాకుసుమ వృష్టి కురుస్తూ ఉండగా ఆ స్వరూపం భాషిస్తూ ఉన్నది. అది అస్థి స్వస్తు. అది విశేషం. ఒక్క ఆ గిరీంద్రాన్ని ఎత్తిన ఆ స్వరూపాన్ని భావిస్తే చాలు మనకి. ఎందుకంటే అసలే కృష్ణుడు ఆయన. ఒక కొండని పట్టడం ఏంటి? ఈ సమస్త జగత్తుని పట్టి ఉంచాడు ఆయన. ఇంత సమస్త జగత్తు జారి పడకుండా ఉన్నది ఎవరి వల్ల? ఆ అచ్యుతుని వల్ల. తాను చ్యుతం కాడు, ఇంకోరిని చ్యుతం కానివ్వడు, చారడు, జారనివ్వడు. అందుకు అచ్యుతుడి పట్టు అంత గొప్పది. కేవలం గోవర్ధనగిరినే కాదు, సమస్త భువనాలని అలా పట్టి ఉంచాడని చెప్పడానికే సింబల్ గోవర్ధనోద్ధరణ. గోవర్ధనగిరిధారిని మా అమ్మ మీరాబాయి ఎందుకు స్మరించింది? ఎంత చక్కగా ప్రతి కీర్తనలో గోవర్ధనగిరిధారి అని ఎందుకన్నది అంటే అర్థం, ఒక్క గోవర్ధనగిరిధారిని తలంచితే ఈ సమస్త జగత్తుని కర్షణం చేసి పట్టుకున్న కృష్ణుడు ఈయన. అంటే జగత్తంతా దేని మీద నిలబడింది? ఇంత భూమి ఉన్నది. నా విధీర్యతే, చీరిపోవడం లేదే. ఎవడు పట్టించాడు ఇంత చక్కగా దీన్ని? అలాగని ఎక్కడికో జారిపోతుందా? లేదే. ఈ సమస్త భువనములు ఎవడు పట్టించాడు? నేనే అని చెప్పడం ఆ గోవర్ధన గిరిధారిలో కనబడుతున్నది. అందుకు ఆ పైనుంచి దేవతల చేత ఆరాధింపబడుతున్న ఈ తత్వం రాధాస్తుతం. రాధాదేవి నిరంతరం
నమస్కరించేది అని రాధారాధిత విభ్రమాద్భుత రసం లావణ్య రత్నాకరం సాధారణ్యపది వ్యతీత సగజ స్మేరానంబోరగం ఆలంబే హరినీల గర్వ గురుతా సర్వస్వ నిర్వాపనం బాలం వైనవికం విముగ్ధ మధురం మూర్ధాభిషిక్తం మహహా అని సర్వోన్నత స్థానమందు పట్టాభిషిక్తమైన ఆ జ్యోతికి నమస్కారము అన్నారు. అంటే మనం ఈరోజు ఒకవైపేమో రుక్మిణీ కళ్యాణం చేసేసాం, సరిగ్గా స్వామిని ఆరాధిస్తున్న సమయంలో మూర్ధాభిషిక్తం అన్నారు. ఈ మూర్ధాభిషిక్తం ముందు ఏం వర్ణించారు? గోవర్ధనగిరిని ఎత్తినవాడు అన్నారు. సరిగ్గా గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత ఇంద్రుడు ఆయన పాదాల మీద శరణ వేడి, నా అహంకారం అంతా పోయిందయ్యా, ఇదిగో కామధేనువులు కూడా తీసుకువచ్చాను, సమస్త గోవులకు కూడా నువ్వే ప్రభువి అని గోవింద పట్టాభిషేకం చేశాడు. ఆ గోవింద పట్టాభిషేకంలో ఉన్న కృష్ణుణ్ణి గాని స్మరిస్తే లోకములన్నీ శాంతిస్తాయి, ఆ స్మరించే వాడి లోకం శాంతిస్తుంది, అంటే వాడి జీవితం శాంతంగా ఉంటుంది అని. అందుకు ఇక్కడ గోవింద పట్టాభిషేకం అనే దాన్ని కూడా శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆవిష్కరించి చూపిస్తున్నాడు. చిట్ట చివరికి అలా వెళుతూ ఉంటే నాకెన్నో అవతారాలు ఉన్నాయ్యా చూపించమంటావా అంటే, నువ్వు ఏ అవతారం చూపించినా మళ్ళీ వెంటనే నాకు ఈ అవతారం కావాలన్నాడు. మరి ఇంతే పూర్ణమైన అవతారం నాకు ఒకటి ఉంది, దాంతో వస్తాను నీ దగ్గరికి అంటే, నాకు తెలిసిన అవతారం ఏంటి, ఏమిటి చూస్తాను అన్నట్ట. వెంటనే చూపించాడు ఆయన. ఏమిటి? అంతకు ముందు అవతారం, అది కోదండ రామావతారం. అది పట్టుకొచ్చెట్ట. కోదండము, ధనుస్సు ఇవన్నీ వేసుకు మన బాణములు, అమ్ముల పొది ఇన్ని పట్టుకుని వస్తే చాలా బాగున్నావయ్యా అన్నాడు. మరి నమస్కరించేమేమంటే ఒక్క పని చేస్తావా అని అడిగట్ట. ఏమిటంటే, విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణపాణవు మణిచారి వేణుం మాయూర బర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఏం చేస్తావో తెలుసా? ఆ కోదండాన్ని పక్కన పెట్టు, ఆ అమ్ముల పొది పక్కన తీసిపెట్టు, ఆ దగ్గరలో ఎక్కడ చూడు నెమలి పింఛను దొరికితే నెత్తి మీద పెట్టుకుని వేణువు పట్టుకుని నిలబడి అప్పుడు నమస్కారం చేస్తాను. అంటే నువ్వే రాముడివని తెలిసినా నాకు ఈ రూపమే మాధుర్యమయ్యా. దీనిని అనన్య భక్తిని ఇష్టదేవతా సిద్ధాంతం అని అంటారు. చూసారా, ఒకే విష్ణువులో రాముడు కృష్ణుడు అనగానే ఇంత భేదం అంటే రాముడు వేరు కృష్ణుడు వేరుని అర్థమా? అందుకే పరమాత్మ ఎన్ని రూపములు ధరించినా అన్నీ ఒకటని తెలుస్తూనే మన ఇష్టదైవాన్ని మనం ఆరాధించాలి అనేటువంటి చక్కటి భావాన్ని చెప్పాడు. ఇది కానీ తెలిస్తే ఈ శైవ వైష్ణవాల తలకోట్లాట్లు ఇవి మనకు ఉండవండి. అందుకు ఈ మతాల వాళ్ళకి దేని మీద భక్తి లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మత వ్యాప్తి చేస్తున్నారు తప్ప ధర్మ వ్యాప్తి చేయట్లేదు, భక్తి వ్యాప్తి చేయట్లేదు, అందులో సందేహం లేదు. నిజంగా ధర్మము భక్తి వ్యాపింపజేస్తే అసలు ఈ గొడవలేమనుకుంటాం. అందుకు భక్తి ప్రధానం. ఆ భక్తి సిద్ధాంతంలో ఒక ఇష్టదైవం మీద మనస్సు పోవడం అనేది గత జన్మల సంస్కారం వల్ల ప్రేరేపింపబడుతుంది. దానికి నన్నేం చేస్తానయ్యా, సీతాపతే త్వాం ప్రణమాం పశ్చాత్, నాకు తెలిసి నువ్వు ఆయన అని వేషం మార్చు దండం పెడతా అని చెప్పి అయ్యో అన్నట్ట. ఏమని? పాలు 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 అంటుంటాడు కదా అని పాల కోసం ఈయన దగ్గరికి వస్తే గొప్ప చికాకయ్యా అన్నట్ట. అయం క్షీరాంబోధే పతిరితి. ఈయన ఎవడైనా క్షీరాంబోధికి పతి అంటే క్షీరసాగరానికే ప్రభువు. అంతేకాదు గవాంపాలక ఇతి, గోపాలకుడు కనుక గోవులకి పాలకుడు. పైగా ఈయన వచ్చిన దగ్గర నుంచి ఆవులు సమృద్ధిగా పాలివ్వడం మొదలుపెట్టే అని కూడా వర్ణించింది భాగవతం. మరి ఇవన్నీ తెలుసుకుని మేము ఈయన దగ్గర పాలు దొరుకుతాయి కదా అని వెళితే ఎలాంటి వాడో, అసలు పాలు దొరకనివ్వట్లేదు సరికదా, తల్లి పాలు కూడా దొరకనివ్వడయ్యా ఆయన అని కంప్లైంట్ చేస్తున్నారండి అందరూ. అంత గొప్పగా చెప్తున్నాడు ఈ భావం చూడండి. అయం క్షీరాంబోధే పతిరితి గవాం పాలక ఇతి శ్రితోస్మాభిః క్షీరోపనయన దిన ధియా గోపతనయ అనేన ప్రత్యూహో వ్యరతి సతతం ఏన జననీ స్తనాత్ అపి అస్మాకం సకృదపి పయో దుర్లభమభూత్. ఈయన దగ్గరికి వెళితే చివరికి అమ్మ పాలు కూడా దుర్లభమేటట్టు చేస్తున్నాడు ఈయన. అంటే అర్థం ఏమిటి అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి తీసుకెళ్తున్నాడు అని అర్థం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సజనం అనేది ఇంక లేని జన్మరాహిత్య స్థితికి తీసుకువెళ్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మని పగలు మధ్యాహ్నం రాత్రి తలంచుకుందాం అన్నాడు.
సర్వకాల సర్వావస్థలందు ఎలా తలంచుకోవాలో ఇక్కడ మంత్రం చెప్పినటువంటి విషయాన్ని మంత్రశాస్త్ర ఆధారంగా ఉదయం ఎలాంటి కృష్ణుని ధ్యానించాలి, మధ్యాహ్నం ఎలాంటి కృష్ణుని ధ్యానించాలి, సాయంత్రం ఎలాంటి కృష్ణుని ధ్యానించాలో చెప్తున్నారు. బాలం నీలంబుదాభం నవమణి విలసత్ కింకిణి జాలబద్ధ శ్రోణి జంఘాంత యుగ్మం విపుల రురు నఖ ప్రోల్ల సత్కంఠభూషం ఫుల్లాంభోజాభవత్రం హత సకటమరుత్పూతనాద్యం ప్రసన్నం గోవిందం వందితేంద్రేద్యామరవరమజం పూజయేత్ వాసర ఆదవ్. పొద్దున్నే ఎవరిని స్మరించాలంటే బాలస్వరూపంలో నీలకాంతిలో ఉన్నటువంటి వాడు, చక్కని మణులన్నీ ఆభరణాలుగా ధరించినటువంటి వాడు, ఆ పిరుదుల వద్ద కూడా చక్కని ఆ మువ్వల మొలనూలు ధరించినటువంటి వాడు, అటుపై ముందు వర్ణించినట్లు పులిగోరు పతకము మొదలైనవి, అలాగే నల్లచారల దుప్పి గిట్టతో కూడినటువంటి ఆభరణ ధరించట. అంటే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి ఇవన్నీ వేస్తారు. అలాగా ఆ తల్లి వేసి ఉంచింది, ఎన్ని ఆభరణాలున్నా దిష్టి తగలకుండా రక్ష కోసం. అలా ఉన్నటువంటి వాడు, చక్కటి నవ్వుతో ఉన్నటువంటి వాడు అలా కనబడుతున్నాడు. కానీ హత శకట మరుత్పూతనాద్యం, శకటాసురుణ్ణి, తృణావర్తుణ్ణి, పూతన మొదలైన వారందరినీ సంహరించిన వాడు అంటే రూపం చూస్తూ లీలను కూడా గుర్తు తెచ్చుకోవాలి. అలా ఉన్న గోవిందుణ్ణి, ఆయన్ను దేవతలందరూ నమస్కరిస్తున్నట్ట. ఏదో పిల్లవాడు అని కాకుండా ఆ పిల్లవాడు చుట్టూ దేవతలు దండం పెడుతున్నారు. పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు అంటారు అన్నమాచార్య. ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు. పాపం ఒక్కడిని ఎక్కడా ఉండనివ్వరు వాళ్ళు, అని తిరుగుతున్నారు. ఎందుకంటే వైకుంఠంలో ఇలా కనిపిస్తాడా, ఇక్కడ కాబట్టి ఇలా కనబడుతున్నాడు కనుక మరి మేము మిస్కాం అని వెనకాల తిరుగుతున్నట్ట నారదాదులు. 4 దిక్కుల నుండి నారదాదులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇలా దేవతలందరి చేత నమస్కరింపబడుతూ ఇందరు రాక్షసుల్ని సంహరించిన ఆ బాలముకుందుడిని ఉదయాన్నే తలంచుకోవాలి. అలా తలంచుకున్న వాళ్ళకి జ్ఞానము మొదలైనవి లభించుతాయి, సర్వ విఘ్నములు తొలగుతాయి. ఇక రెండవది అంటే ఈ ప్రక్రియ రేపటి నుంచి మొదలు పెట్టవచ్చు. అంతేకాదు ఈ క్షణంలోనే ఈ రూపం మీరు తలంచుకున్నారు కనుక ఇందులో ఫలితాలు అందరికీ లభిస్తాయి, అందులో సందేహం లేదు. వంద్యం దేవైర్ముకుందం వికసిత కురవిందాభమిందీవరాక్షం గోగోపి బృందవీతం జితరిపునవహం కుందమందారహాసం నీలగ్రీవాగ్ర్యపించగ్రథన సువిలసత్కుంతలం భానుమంతం దేవం పీతాంబరాఢ్యం యజ యజ దినసో మధ్యమాన్నే రమాయై. మధ్యాహ్న సమయంలో ఎలాంటి ఆయన్ని ధ్యానించాలి అంటే సమస్త దేవతలు సేవిస్తూ ఉండగా మణుల వంటి కాంతులతో ప్రకాశిస్తూ ఇందీవరాక్షుడు పద్మముల వంటి నేత్రములతో ఉన్నవాడు, గోపీ గణముల చేత సేవింపబడుతూ ఉన్నవాడు, సమస్త శత్రు సంహారకుడైనటువంటి వాడు, చిరునవ్వు చిందిస్తూ పింఛాన్ని ధరించి భానుమంతం వెలుగుల్ని వెదజల్లుతూ పీతాంబరాన్ని ధరించి ఉన్నవాడు. అక్కడ దిగ్వాససం, మొలకి వస్త్రం లేకుండా ఉన్నటువంటి శైశవ రూపం. ఇక్కడ పీతాంబరం ధరించి కొంచెం ఆ లేత యవ్వన దశలో దేవతందరి చేత నమస్కరింపబడుతున్నటువంటి ఆ స్వామిని యజ యజ ఆరాధించు. ఎప్పుడు దినశో మధ్యమాన్నే, ప్రతిరోజు మధ్యాహ్న సమయం ధ్యానిస్తే ఏమొస్తుంది? రమాయై, ఐశ్వర్యం లభిస్తుంది. ఇది విషయం. అందుకే కృష్ణుని ఈ రూపం ధ్యానిస్తే అది వస్తుందిట. ఇక సాయంత్రం అంటే ఏంటండి? పగలంతా వ్యవహారాలు, సాయంత్రం వెళ్ళి కాస్త కృష్ణాకర్ణామృతం వెళ్ళి విని విశ్రాంతి తీసుకుందాం. అందుకే సాయంత్రం అంటేనే విశ్రాంతి. జీవితానికి సాయంత్రం కూడా విశ్రాంతే. అలాగే అన్ని కర్మలకి విశ్రాంతే మోక్షం. అది కావాలి అంటే సాయంత్రం వేళ ధ్యానించవలసిన స్వరూపం చూపిస్తున్నారు ఈయన. చక్రాంత ధ్వస్త వైరి వ్రజతం వ్రజమజితమపాస్తావనీభారమాజ్యై ఆవీతం నారదాజ్యైర్మునిభిరభినుతం తత్వ నిర్నీతి హేతో సాయాహ్నే నిర్మలాంగం నిరుపమ రుచిరం చింతయే నీలభాసం మంత్రీ విశ్వోదయ స్థిత్యపహరణ పదం ముక్తిదం వాసుదేవం. ఉదయం వేళ సర్వజ్ఞ సంహారం కోసం, జ్ఞానం కోసం బాలముకుందుణ్ణి, మధ్యాహ్నం వేళ జీవిక నిర్వహణ కోసం కావలసిన ఐశ్వర్యాన్నిచ్చే స్వామిని పీతాంబరధారిని, సాయంత్రం వేళ ఎవరిని ధ్యానించాలంటే తన చక్రముతో సమస్త శత్రువుల్ని సంహరించి ధర్మ ప్రతిష్టాపన చేసినటువంటి వాడు. నారదాదులందరూ రావయ్యా అని పిలిస్తే ఆ మునుల మధ్య కూర్చొని
తత్వచర్చ చేస్తున్నటువంటి వాడు. ఇక్కడ దేవతలు ఈ గొడవలేవి లేవు. నారదాది మహామునుల మధ్య కూర్చుని వేదాంత చర్చ చేస్తూ నిర్మలాంగం నిరుపమ రుచిరం, నిర్మలమైన వెలుగులతో ప్రకాశిస్తున్నటువంటి నీలభాసం మంత్రి. ఇక్కడ మంత్రి అంటే అర్థం మంచి మంత్రి గారు అని అర్థం కాదు, ఇక్కడ మంత్రమయుడు అని అర్థం. మంత్రమయుడైనటువంటి విశ్వోదయ స్థిత్యపహరణ పదం, సృష్టిస్థితులయ కారకుడు ఈయన అనే ఎరుకతో ఆ నారదాదులతో కూడుకున్నటువంటి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి సాయంత్రం వేళ ధ్యానం చేస్తే అప్పుడు లభించేది ఏమిటంటే ముక్తిదం, ముక్తి లభిస్తుంది. అప్పుడు వాడిన శబ్దం వాసుదేవం. వాసుదేవ నామం మోక్షకారకం గనక ఆ శబ్దాన్ని ఇక్కడ చక్కగా ప్రయోగించారు. ఇలా 3 పూటలా స్మరించవలసిన స్వామి యొక్క స్వరూపాన్ని చెప్పి మరి యొక్క రూపాన్ని చెప్తున్నారు. ఆ స్వరూపాన్ని చెప్పి మంగళహారతి ఇద్దాం మనం కూడా. కోదండమైక్షవమఖండ మిషుంచ పౌష్పం చక్రాబ్జపాసృణి కాంచన వంశనాళం బిభ్రాణమష్టవిధ బాహుబిరర్కవర్ణం ఝాయేద్ధరిం మదన గోప విలాస వేషం. మొన్న మాటల సందర్భంలో మదన గోపాల అని ఒక శబ్దం వేశాము. లోకంలో కూడా మదన గోపాల అనే మాట వాడతా. ఈ మదన గోపాల తత్వాన్ని బాగా ఉపాసించిన వాళ్ళల్లో అన్నమాచార్యుల వారు ఒకరు, అదేవిధంగా జయదేవుడు ఒకరు. ఈ మదన గోపాల తత్వం ఇందులో చెప్పబడుతున్నది. అది ఎలా ఉన్నది అంటే కోదండం ఐక్షవం, కోదండం పట్టుకున్నట్ట. ఏమిటా కోదండం? ఐక్షవం అంటే చెరకు విల్లు ధరించినటువంటి వాడు. కొందరు ఉపాసకులకు మరొక మూర్తి గుర్తొస్తూ ఉంటుంది, రానివ్వండి, దానికి దీనికి ఏం భేదం లేదు కనుక. కోదండమైక్షవం అఖండ మిషుంచ పౌష్పం, పుష్పముల బాణములు పట్టినటువంటి వాడు. చక్రాబ్జపాసృణి కాంచన వంశనాళం, ఇంకా మరొక 2 చేతుల్లో చక్రము శంఖము పట్టుకుని ఉన్నవాడు. అంటే ఇప్పుడు ఎన్నయ్యే? 4. ఇంకోటి పాశ శృణి అంటే అంకుశము పాశము ధరించినటువంటి వాడు. అంటే పాశ అంకుశము చెరకు విల్లు పువ్వుల బాణాలు అంటే ఎవరు గుర్తొస్తున్నారు మీకు? కరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. ఇక్కడ 4 చేతులు కాక మరి ఎక్స్ట్రా చెప్తున్నారు. ఏమంటే చక్రము అబ్జము, చక్రము పద్మము పట్టి మిగిలిన 2 చేతులతో ఏం పట్టు ఉన్నాడంటే కాంచన వంశనాళం, బంగారు వేణువును పట్టుకున్నటువంటి వాడు అని. అంటే కృష్ణుని యొక్క బీజాక్షరాల్లో క్లీం మొదలైన బీజములన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. ఇది కామేశ్వరీ తత్వం, మహాకామేశ్వరీ తత్వం ఒక్కటే. అందుకే విష్ణు సహోదరి, పద్మనాభ సహోదరి అని అంటున్నాం. ఇది దేవతా ఉపాసన రహస్యములు. ఇవేవీ తెలియకుండా దేవతల గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటాం మనం. ఆ బీజాక్షరాల కాంబినేషన్లో దేవతల రూపాల్లో మార్పులు వస్తుంటాయి. అందుకే కొన్ని మంత్రాలకి బీజాక్షరాలు చేర్చగానే ఒక్క దేవతలోనే అనేక మంది దేవతల్ని ఆవిర్భవింపజేసుకోగలం. ఇది మంత్రశాస్త్ర రహస్యం. సనత్ కుమార సంహిత చెప్పినటువంటి మదన గోపాల మంత్రం యొక్క రహస్యం ఇందులో చెప్తున్నారు. ఇది మదన గోపాల స్వామి అంటే ఈయన 8 చేతుల వాడి. రంగు ఎలా ఉన్నది? బిభ్రాణమష్టమిద బాహువి అర్కవర్ణం, బాలసూర్య ప్రతీకాసం, ఉజ్జద్భాను సహస్రాభ అయినటువంటి స్వరూపం. అలా ఉన్నటువంటి జాయేద్ హరిం మదన గోప విలాస వేషం అని ఇటువంటి వాడు ఉన్నాడే, సర్వ జగత్తుని సమ్మోహన పరిచేవాడు ఈయన. ఇలాంటి ఈయన్ని ఎవరూ మోహింపజేయలేరు. సర్వ జగత్తుని ఆయన మోహింపజేసేవాడు. అందుకు ఆయన పట్టుకుంటే మరి మోహంలో మనం పడంట. ఎందుకంటే ఇంకెవడో మనల్ని మోహింపజేయగలడు, అన్నీ ఆయన మోహింపజేశాడు. అందుకు ఆ పెద్ద మోహంలో పడిపోతే చాలు ఈ పనికి వాళ్ళ మోహాల నుంచి. అందుకు ఆ మదన గోపాలుడు అంటే విశేషం. ఇది మదన గోపాల తత్వం మనకు బాగా కనబడేటువంటి లీల, రాసలీల. దీనికి సంబంధించి శ్రీధరుల వారు వ్యాఖ్యానం రచిస్తూ బ్రహ్మాది జై సంరూఢ దర్ప కందర్ప దర్ప చయితి శ్రీపతి రాసమండల మండన అని ఒక గొప్ప శ్లోకంలో చెప్పారు. బ్రహ్మాదులు కూడా జయించలేనటువంటి మన్మథుని దర్పాన్ని జయించినవాడు ఈయన అని. అందుకే కామ విజయలీల అని నిన్ననే మనం వివరించుకున్నాం. మన్మథుడు కృష్ణుడి వద్దకు వచ్చేట. ఎప్పుడు శరత్ పూర్ణిమ నాడు కృష్ణుడు వేణునాదం చేయడానికి వెళుతూ ఉంటే వచ్చేట. ఆయన వచ్చి ఎక్కడికి బయలుదేరారండి అన్నట్ట. తమరెక్కడికి బయలుదేరారండి అన్నట్ట. కృష్ణుడు మీరు బయలుదేరారని తెలుసుకుని నేను బయలుదేరారండి అన్నట్ట. ఏమిటి ఇంత హడావిడి అన్నట్ట.
మిమ్మల్ని ఎలాగ దొరుకుతారా జయిద్దామా అని తపన పడుతున్నాను, దొరికారు అని. ఇప్పుడు నా మీద పడ్డావా? తలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఈ స్వరూపాన్ని చూసిన వెంటనే బాగుంది జయించచ్చు అనుకున్నట్ట ఒక బాణం వేశాడు, వృధా, పనిచేయలే. రెండోది వేశాడు, వృధా, 5 బాణాలు పనిచేయలే. ఏమయ్యిందా అని చుట్టూ చూసి అటు చూసేట. చూస్తే అదొక మహాయంత్రం, అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, మహాజ్యోతిపుంజం. స్వామి ఇదేమిటి అనుకున్నట్ట. అప్పుడు లోపల కనబడ్డ మూర్తి ఇది. ఆ లేత కాంతిలో ఈ మదన గోపాల మూర్తి కనిపిస్తే అప్పుడు అర్థం చేసుకున్నాడు, పరతత్వమా నిన్ను మోహింపజేయడానికి నేను వచ్చాను, నేను మోహితుడిని అయిపోతున్నాను, ఆ రాసలీలలో ప్రవేశించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా నేడు చెట్ట మన్మథుడు. అక్కడ ఇలాగా మన్మథుణ్ణే జయించిన మన్మథ. ఈ మాట కూడా భాగవతంలో వ్యాసుడే అంటాడు, సాక్షాన్ మన్మథ. అది మదన గోపాల. అందుకే మేలుకో అనే గీతాన్ని ఆలపిస్తూ స్వామి మేలుకో మాపాలి మించిన నిధానమా మదన గోపాల అని అన్నమాచార్యే కీర్తన రచించారు. మేలుకో మదన గోపాల అని. అటువంటి మదన గోపాల స్వామిని ఇక్కడ వర్ణించి మన్మథుడైనటువంటి సర్వ కామనల్ని జయించినటువంటి ఆ పరమాత్మ మనందరినీ అనుగ్రహించుగాక. అన్ని పూటల యందు అన్ని వేళల యందు ఎన్ని మూర్తులతో ఆయన ఉన్నాడో అన్ని మూర్తులను దర్శిస్తూనే ఆయన అమూర్తమైనటువంటి పరతత్వము అని కూడా ప్రతిపాదించి ఈ సర్వమైన శ్రీకృష్ణ తత్వాన్ని ఈ భాగవతాది గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో, మంత్రశాస్త్రముల్లో ఉన్నదాన్నంతటిని పిండి రసం తీసి ఒక్క శ్రీకృష్ణ కర్ణామృతం అనే రసాయనం చేసి ఇచ్చిన ఆ లీలాసుకుల వారికి నమస్కరిస్తూ మళ్ళీ అందులోంచి ఎంత తీసుకోగలిగో 333 శ్లోకాల్లోంచి మనం ఈ 5 రోజుల్లో ఎన్ని చెప్పుకోవాలో, ఎన్ని ఆయన చెప్పనిచ్చాడో అన్ని చెప్పుకున్నాం. మొత్తానికి స్వామి ఇది సమర్పిస్తున్నాను తీసుకో, ఏదో గొప్పది ఇస్తున్నాను అనుకోవద్దు. విదురుడు ఇచ్చినట్లుగా, కుంతి ఇచ్చినట్లుగా, యశోద అందించినట్లుగా, భరద్వాజాదులు అందించినట్లుగా, శబరి అందించినట్లుగా నేను ఇస్తున్న దీనిని భక్తితో ఇస్తున్నాను కనుక తీసుకోవయ్యా అన్నాడు. వారిచ్చినవేం పెద్ద పెద్ద విందులా, భక్తితో కూడిన విందులు. అందుకే ఇందులో గొప్ప గొప్ప కవిత్వం ఉందని నేను చెప్పను, కానీ భక్తి ఉందని మాత్రం చెప్పగలను. అది మాత్రం సిన్సియర్గా ఒప్పుకుంటున్నాను. నీకు కావాల్సింది అదే కదా. ఈ కవిత్వాలు ఎందుకయ్యా? ఈ కవిత్వాలు ఇవన్నీ కాదు. దుర్జడి గారే చెప్పారు కదండి, ఏ లీలన్ను తియింపనెత్తు ఉపమోత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషల కలభ్యం వైన నీ రూపమున్ చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆ మహానుభావుడు. అంతేకాదు విశ్వనాథ వారు అంటారు, ఇన్ని కవిత్వాలు చెప్పినా చివరికి ఈ కవిత్వాలంటి ద్వారా చెప్పబడ్డ రసతత్వం ఏదో అందులోకి కరిగిపోతే ఈ శబ్దాలు ఆగిపోయాయి, ఈ అలంకారాలు ఆగిపోయాయి. అందుకు స్వామి నా కవిత్వంలో ఒక శబ్దం లేదు, ఒక ధ్వని లేదు, ఒక్క రసమయమైన అనుభూతి మాత్రమే ఉంది. ఆ రసమే నువ్వు. అది సిద్ధించిందా నీకు నాకు అద్వైత సిద్ధే అని చెప్తూ, నా కవితన్ విశాల జగన ఒక ఔచితి లేదు, భాష లేదు, ఆకృతి లేదు, ఊరక రసాత్మతనే స్రవించిపోదు. నీ వాకృతి ఎందయాచిన రసాత్మవు నీకును నాకభిన్నత శ్రీకత కల్గెన పులకరించును పొమ్ము రస ప్రపంచముల్ అన్నాడు మహానుభావుడు. అలాంటి ఆ రస ప్రపంచమే శ్రీకృష్ణ కర్ణామృతం. ఇందులోంచి వినబడ్డ శబ్దాలన్నీ దాటి 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 ఆ శబ్దాలకు అందని ఒక అనుభూతిలోకి వెళ్ళిపోతాం. ఆ అనుభూతే శ్రీకృష్ణుడు. అదే జ్యోతిశ్చేతసి నస్తకాస్త్రిజగతాం ఏకాభిరామాద్భుతమైన అస్థి వస్తువు. అది లభించాలి అంటే కృష్ణానుస్మరణ ఒక్కటే మార్గం. అనుస్మరణ, ఇది గొప్ప మాట. అనుస్మరణ, అను అంటే ఎడతెగని అని అర్థం. అందుకే అనుబంధం, అనురాగం అంటాం. అంటే అర్థం ఎడతెగని బంధం, ఎడతెగని రాగం. అలాగే అనుస్మరణ అంటే పొద్దున్న ఒకసారండి, సాయంత్రం ఒకసారండి కాదు. అనుస్మరణ, ఎడతెగని స్మరణ. ఎవరితో? కృష్ణానుస్మరణాదేవ పాప సంఘాత పంజర శతదా భేదమాయాతి గిరిర్వజ్రహతో యథా. ఇది ఆఖరి శ్లోకం. ఇందులో నిరంతర కృష్ణానుస్మరణ వల్ల మన పోగు చేసుకున్నటువంటి పాపాలనే కొండలు పిండైపోతాయి అని ఒక్క మాట చెప్తున్నారు లీలాసుకుల వారు.
అలా చేయించగలిగే శక్తి ఈ కర్ణామృతానికి ఉంది గనుకనే నకర్ణానాం వచసాం విజృంభితమహో శ్రీకృష్ణ కర్ణామృతం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణ చైతన్యానికి జగద్వ్యాపకత్వ కీర్తిని ఆర్జించినటువంటి గురుస్వరూపులు చైతన్య మహాప్రభువులు, వారికి సైతం ఆనందింపజేసి స్ఫూర్తినిచ్చిన గొప్ప గ్రంథం లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతం. ఆ కర్ణామృత గ్రంథాన్ని ఈ దివ్యమైనటువంటి కృష్ణుడు రాధా రాస వ్రజ అనే శబ్దములు వింటేనే చాలు సమాధి స్థితికి చేరుకునేటువంటి రామకృష్ణుల వారు భాగవత తత్వాన్ని బాగా అర్థం చేసుకుని గోపికుల యొక్క భక్తి గురించి శంఖారావం చేసినటువంటి వివేకానందుల వారు, వారిని స్మరించుకునేటువంటి వేదికపై చెప్పుకునే భాగ్యం మనకు లభించింది. ప్రేరకులైన వారు ఎప్పుడూ పరమార్థ దృష్టి కలిగినటువంటి వారే. అందుకు శ్రీ 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 పరమ పూజ్య పరమార్థానంద స్వామి వారి యొక్క పవిత్ర స్మృతికి ఈ కృష్ణస్మరణ మనం చేసుకున్నాం. ఈ కృష్ణస్మరణ చెప్పిన ఈ 5 రోజుల ప్రవచనం కృష్ణాంకితం చేస్తూనే ముఖ్యంగా కృష్ణస్వరూపులైన మీ అందరి యొక్క భక్తి ప్రపత్తుల హృదయార విందాలకు నమస్సులర్పిస్తూ స్వస్తి.